దొంగలంటే స్టోర్పురం దొంగలే అంటారు. వారి పేరు చెప్తే దక్షిణ భారతానికే హడల్. ఇతడు నాటి గజ దొంగల్లో ఒకడైన ఇస్పాక్. పక్కగా ఉంటాడనే కాని చెయ్యేస్తే బస్తాల బంగారం చిక్కాల్సిందే. తన 13వ ఏట నుంచి 46 ఏళ్ల పాటు దొంగతనాలు చేశాడు. తరువాత ఆ జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పాస్టర్. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. ఈ విలేజ్ లో ఉన్న ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, జడ్జిస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు అసలు లేదు, ఎక్కడ అందరూ మారారని మేము అనుకుంటున్నాం. మారారని గుర్తించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. ఏమంటావురా బైబిల్ చెప్తే? మత బోధ. బైబిల్ మత బోధ. మరి బైబిల్లో మతము, క్రైస్తవ్యము, మతము అని నువ్వు చూపిస్తే నీ కాళ్ళ కిందెళ్ళి దూరిపోతానురా నేను. నీ కాళ్ళ కిందెళ్ళి. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. క్రైస్తవ్యం ఒక మతం అని మగాడెవడైనా ఉంటే అది బైబిల్లో నుంచి చూపిస్తే మీ కాళ్ళ కిందలు దూరిపోతానురా. లేకపోతే నా ఎడంకాలతో తొక్కించుకో నా దగ్గరికి వచ్చాయి. అండర్స్టాండ్?